హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మేము దుర్గమ్మ కొలువు కొలిసాము. ఎలా కొలిసామో చూద్దామనండి. ఈరోజు కొంతమంది పెద్దవారిని పిలుస్తారు, కొంతమంది దుర్గమ్మ అని పిలుస్తారు, కొంతమంది పెద్దవాడిని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా దేవుడు ఒక్కడే. దుర్గమ్మ బాణమ్మ వాపదాడు మొక్కులమ్మ సంపదాడు మొక్కులమ్మ నీది పూజ కచ్చిందమ్మ సేవ కచ్చిందమ్మ నీది పూజ చేసే పని ముద్దర తగ్గదమ్మ నీది ఒక తెల్లం తెల్లం దాకా నీది పూజ చేసి పెడితే పోతుందమ్మ నీది పూజ దారుణమ్మ నీది మొక్కులమ్మ నేను తెల్లగట్ట ముక్కులు జిల్లగడుతున్నా ఇయ్య కూర మీసాల పడ వంజనేయవి 57 ముక్కులే సంపదేడు ముక్కులే నీ యొక్క ముక్కులు జిల్ల కడుతున్నాడయ్యా నీ యొక్క ముక్కులు వెళ్ళిపోతున్నాయి ఆయన ధరంపురి నరసింహస్వామి ఉన్నాడు. ఇక ధరంపురి నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి 57 ముక్కులే సంపదేడు ముక్కులు ఇక నీ యొక్క ముక్కులు వెళ్ళిపోతున్నాయ్యా. ఇక ఇక్కడికి వెళ్ళి దగ్గర ఉన్నాడు. ఇక తల్లి సరస్వతి లక్ష్మీదేవి అమ్మవారికి శరణార్థాన్ని ఇక 57 ముక్కులు సంపదేడు ముక్కులు నీ యొక్క ముక్కులు జిల్ల కడుతున్నాడమ్మా. ఇక బిడ్డి లోకిళ్ళల్లో అమ్మవారు నీకు సేన ఇంట్లో ఫస్ట్ కొంచెం పూజ అయిపోయింది. ఇక్కడ నుంచి పుట్ట బంగారానికి వెళ్తున్నాం. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారం తీసుకొని అక్కడ పూజ చేసుకొని పుట్ట బంగారం తీసుకొని వస్తాం ఇక్కడికి ఇంటికి. ఫ్రెండ్స్, ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చినాం పుట్ట బంగారం కోసం. ఇక్కడ కొన్ని వాటర్ పోసి అక్కడ నున్న గాలికి అక్కడ అయ్యగారు పూజ చేస్తారు. ఫస్ట్ నీళ్ళు పోసించాను. పుట్ట చుట్టూ తిరగడానికి కూడా సాపేసి పెట్టాలి, కానీ ఆ వీడియో తీయలేదు. పుట్ట చుట్టూ తిరిగినాక ఇక్కడ కొన్ని వాటర్ పోసి అక్కడ అయ్యగారు పూజ చేస్తారు. పూజ అంటే పిండితోనే ముగ్గు వేసి ఎర్ర ముగ్గు పచ్చ ముగ్గు దాంట్లో 2 రకాల 3 రకాల ముగ్గు వేసి దానికి పూజ చేస్తారు పుట్టకు. ఫస్ట్ తెల్ల పిండితో ముగ్గేస్తుండు. తర్వాత ఎరుపు అంటే రెడ్ కలర్తో ముగ్గేస్తుండు. రెడ్ అంటే కుంకుమతో. తర్వాత ఎల్లో పసుపుతో
ముగ్గేస్తుండు. పసుపుతోని కూడా 3 రకాలుగా వేయాలట. 3 రకాలుగా వేస్తుండు, 3 కలర్లతోని. తర్వాత అక్కడ జాకెడి మొక్క, కలశం, ఇంకా కోడిగుడ్డు, నిమ్మకాయ. కోడిగుడ్డు కొంచెం కొట్టి అక్కడ పెట్టిండు. కోడిగుడ్డు, నిమ్మకాయ అక్కడ దేవునికి సంబంధించినవి అక్కడ పెట్టిండు. బెల్లం శాఖ. గాలి బాగా వస్తుంది, గాలికి దీపం ఆగుతలేదు. ఎన్నిసార్లు ముట్టించిన మంగళారతులు నిండుకుంటున్నాయి. సబ్బల్ని కడిగి దానికి పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టారు అయ్యగారు. కంకణాలు రెడీ చేశారు. కంకణాలు అందరికీ కంకణాలు కడుతున్నారు అయ్యగారు. ఎంతమంది ఉంటే అంతమందికి అయ్యగారు కంకణం కట్టారు. ఒక 5, 6, 7 మంది ఉన్నాం. 7 మందికి కంకణం అయ్యగారే కట్టాడు. తర్వాత మనిషికి అక్షంతలు ఇచ్చారు. మనిషికి కొన్ని అక్షంతలు పెట్టారు. తర్వాత అందరం అక్షంతలు అక్కడ వేసాము. అక్కడ ముగ్గు వేసిన కాడ 3 సార్లు వేసాము. తర్వాత ముగ్గురు పట్టి సబ్బల్ని ఒక్కసారి అందులో వేసాము. పుట్టలోకి అంటే సైడ్ కుట్ల సబ్బల్ని ముగ్గురు పట్టి ఒకేసారి వేసి ఆ 3 బేషన్లోకి మట్టి ఎత్తాము. దేవునికి సరిపోయేంత 5 బేషన్లు ఎత్తుకొని ఇంటికి వచ్చినాం. 5 బేషన్లలో నిండా తీసుకొని వచ్చినాం. మళ్ళీ పోవద్దట. మళ్ళీ బెల్లం శాఖ అవన్నీ అక్కడ ఆరగించి మంచిగా మొక్కి అక్కడ ఉన్న మట్టి తీసుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి తీసుకొచ్చినాక ఒక సంచిలో పోసుకొని కింద సంచి కానీ ఏదన్నా పరుచుకొని అందులో మట్టి పోసి మెత్తగా కొట్టి జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టి అయ్యగారికి ఇస్తే అయ్యగారు దేవుని తయారు చేస్తారు. ఇక్కడ దేవుని తయారు చేస్తుండే అయ్యగారు. ఇక్కడ దేవుని తయారు చేస్తుండ్రు. చాలా నీట్గా కొలతలతోని మంచిగా కడి చేసుకుంటాం. మంచిగా నీట్గా తయారు చేస్తుండ్రు దేవుని. నాకైతే చాలా బాగా చేశారు అనిపించింది. చాలా బాగా చేశారు అయ్యగారు. కొలుపు కానీ దేవుని తయారు చేయడం కానీ చాలా మంచిగా చేశారు. ఇక
ఈ విధంగా మట్టి తీసుకొచ్చి కొట్టి మంచిగా జల్లెడ పట్టి సన్నపుది, కొంచెం కూడా మట్టి బిడ్డలు ఉండద్దు, నీట్గా సన్నంగా కొట్టి సన్నగా జల్లెడ పట్టి సన్నపుటిది వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూనే కలిపి ఇవ్వాలి. కలిపిస్తే అయ్యగారు కొంచెం కొంచెం కలుపుకుంటా మంచిగా నీట్గా మెత్తగా ఉండాలి. మట్టి మనం తీసుకొచ్చిన మట్టి మెత్తగా ఉంటేనే మంచిగా పలకుంటుంటుంది, మంచిగా నీట్గా వస్తుంది. దేవుడు చాలా బాగుంటాడు. ఇక్కడ ఉట్టి రెడీ అయిపోయింది. ఉట్టికి అప్పాలు అన్నీ కట్టి నిమ్మకాయలు, అప్పాలు, బెల్లపప్పాలు, పప్పుతో చేసిన గారెలు, బెల్లపప్పాలు, ఇంకా 2-3 రకాల అప్పాలు కట్టాడు. నిమ్మకాయలు కట్టారు. ఉట్టికి కింద పట్టవరుస్తుండ్రు. దేవుడిని అక్కడ కూర్చోబెట్టి దేవుడు రెడీ అయిపోయింది. దేవుడిని మంచిగా రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ పట్టు వస్తుండు. పట్టు వరిచిన తర్వాత కథ స్టార్ట్ చేస్తారు. కథ అంటే దుర్గమ్మ కొలుపు. దుర్గమ్మ లేదా పెద్దవారు అంటారు, కొందరు పెద్ద దేవుడు అంటారు. ఎవరికి ఇష్టం ఎలా అనిపిస్తే అలా పిలుస్తారు దేవుని. పట్టు వరిసిన తర్వాత కొలుస్తారు. మీ ఇళ్ళలోనే ఇలాగనే కొలుస్తారా ఫ్రెండ్స్? ఇలానే కొలిస్తే కామెంట్ చేయండి. ఎలా కొలుస్తారో చెప్పండి. పట్టు వరవడం అయిపోయింది. అక్కడ అన్ని పట్టులో అక్కడ కలశం పెట్టారు. అండ్ ఇంకోటి ఒక చెంబులో వాటర్ పోసి వాటర్ మీద వత్తి పెట్టి వాటర్లోనే దీపాన్ని వెలిగించారు. అది అద్భుతం అనే అనుకోవాలి. దీపం వెలుగుతుంది. కింద ముందు కలశం పెట్టారు. నేను ఎప్పుడు చూడలేదు. ఈ దుర్గమ్మ కొలుపు అప్పుడే ఒక చెంబులో నీరు పోసి ఆ నీటిలో చిన్న పుల్లలు వేసి ఆ పుల్లల పైన వత్తి మీద లోపలికి పోకుండా వత్తి మీద తట్టి పెట్టి ముట్టిస్తారు. ముట్టిస్తే దీపం వెలుగుతూనే ఉంటుంది. వెలుగుతుంది అక్కడ. పట్టు వరవడం అనేది పట్టులో అన్ని పెట్టారు. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఒక కలశము, దీపం. దేవయేంద్ర బిడ్డ దేశ వెళుతామ్మవారు లోకాల గంగమ్మ నోము ఉంది, గౌరమ్మ నోము బిడ్డ గౌరమ్మ నోముకోవాలని ఇక లోకాల శంకరుడు ఎప్పుడు వారం పట్టి ఎవరి జాడ పడుతుడు, ఎవరి ఉలగిలా పోతు ఇక లోకాల శంకరుడు ఎవరి వాడు ఇక వడ్ల బిడ్డిరా మన్నా ఆ కాడ దీనికి అంటుకుంటా రాకపోతే అటు అడుగుతావా? లోకాల శంకరుడు ఏ పిల్ల మనకు పెళ్ళి అయి 12 సంవత్సరాలు అవుతుందమ్మా. అప్పటి లేని వారసిన గుప్పుడు వచ్చిందా నీకు? పిల్లల మీద కాల్చి గుప్పుడు పడ్డదా అని అప్పుడు లోకాల శంకర్ చెప్పిండు. తల్లి చెప్పంగానే నాయన నాకు పిల్లలు కావాలి, గొడ్డుకునే సంతానం, గోదకునే సంతానం, పిట్టకునే ప్రతి ఒక్క దానికి సంతానం ఉందయ్యా, నాకు సంతాన ఫలం పెట్టు, ఇచ్చేటవని నువ్వే, తీసుకుంటావు నువ్వే, ఫలం పెట్టేవని నువ్వే, ఫలం తీసుకుంటావు నువ్వే, నాయన నాకు ఫలం పెట్టు అని ఇప్పుడు తల్లి పార్వతి అడిగింది. ఎవరిని? శంకరుని అడిగింది. శంకరుని అడిగితే శంకరుడు ఇవన్నీ బుద్ధులు కావాలని చెప్పుకుంటూ వచ్చాడు. అమ్మ మనకు పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది, పాటపడే రథం ఉన్నది, రథం శుద్ధి చేసుకోవాలి. మనకు గంగమ్మ నోము ఉంది, గౌరమ్మ నోము ఉన్నది. గంగమ్మ నోము, గౌరమ్మ నోము నోవినప్పుడు నీకు సంతాన ఫలం కలుగుద్దా అని లోకాల శంకరుడు చెప్పాడు. లోకాల శంకరుడు చెప్పగానే ఇప్పుడు గంగమ్మ నోము, గౌరమ్మను నోముకున్నాడు కాబట్టి అక్కడ దావర కమలంలో కమలాంచి బాణమ్మ జన్మించింది. అరణ పుట్టినవాడి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ గౌరమ్మని పారే సముద్రాల మీద వదులుతున్నారు.
ఏ పయ్యరావు గంగమ్మ పోయిరావు గౌరమ్మ ఏ గంగమ్మను సాగనంపారు ఇక గంగమ్మను సాగనంపుకొని ఇక మటన మాయమైపోయి ఇక మటన మాయమైపోయాక నల్లటి అక్కడక్కడ నందులు పుట్టినాయి రెండు నందులు పుట్టినాయి ఇక నందులు పుట్టినాక ఇక నందుల వీరికి అప్పుడు కాపు కొడుకు పారేవాడు ఇక ఎవరు జాడబట్టున్నప్పుడు ఆ కప్ప పారేవాడు ఎవరైన పుట్టినవాడు ఇక నందులు నందులు తయారైనాక ఇక నందులు తయారయ్యేసుకున్నాడు ఇక దూది మెత్తలేసాడు దాది మెత్తలేసాడు కుదిన పురుడు వేసాడు ఇక గుప్పిచ్చి గుడ వెక్కి అప్పుడు కాపు కొడుకు భార్యవాడు కన్నవాడు భార్యవాడు ఇక ఇద్దరు వాడి పిల్ల ఒక మగ పిల్లలు ఒక వాడి పిల్ల జలవించాడు మాయ బొమ్మ మట్టి బొమ్మలు మాయ రూపం చేసి అక్కడ ఒక ఇద్దరు తయారు చేసి అప్పుడు మటన మాయమైపోయింది లోకాల శంకర్ మటన మాయమైపోయినాక అక్కడ రెండు నందులు తయారు చేసి ఇక రెండు నందులేమో ఇక ఎవద రోడ్డు ఎవద రోడ్డు నుంచి ఎప్పుడు నందులు ఇతరికి ఈత పడ్డాడు ఇక గుప్పించి గుర్రం ఎక్కిండు గుప్పించి గుర్రం ఎక్కినాకనే ఇక రెండు నందులు ఏమేమో ఇక నంది మీద ఒకటి నంది మీద ఒకటి ఈ నంది మీద ఒకటి ఆ నంది మీద ఒకటి గుప్పించు నందులు ఎక్కిండు ఇక నందులు ఈత నందులు ఈత పడి అవతలకి ఇతరుడికి ఎక్కిన ఇక పంచిక పోసింది ఇక పంచిక పోసిన వల్లే ఇక పంచిక లోపల ఏం పుడుతుంది ఇక మళ్ళీ అమలు మళ్ళీ మొలక పుట్టింది మళ్ళీ మొలకలో ఇక సాల కండయ్య పుట్టిండు ఇక భూమి పుట్టక ముందు ఇక జాంబవంతుడు పుట్టిండు జాంబవంతుడు ఎవరవా ఎప్పుడు సాల కండయ్య పుట్టి జాంబవంతుడు ఇక జాంబవంతుడు లోగిట్ల ఇక ఎవరి వాడబోతుండు ఎవరి దేశం పోతుండు ఈ లోకాల శంకరుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక పుట్టించుని పెరిగిండు ఇక అప్పుడు నందులు అప్పుడు నందులు ఇద్దరు ఇక పంచిగా పోసింది ఇక పంచిక లోపల ఈ మల్లె మొక్క మొలిసింది మల్లె మొక్క లోపల రెండు ఒక మల్లె మొక్క మొలిసింది మల్లె మొక్క లోపల ఇక ఒక్కటి సాలకండ పుట్టిండు జాంబమంతుడు పుట్టిండు జాంబమంతుడు ఇలా అక్కడ మల్లె చెట్టు పుట్టింది అలా నిగడి చెట్టు పొడిచింది తినరాని పండు తిన కథ అన్నట్టు తినచ్చే పండు తినమని ఇక వాళ్ళు ఇద్దరు కాపు కొడుకు భార్యడు కన్నవాడు భార్యడు వాడి పిల్లలు ఏం చేస్తారు కాపు కొడుకు అరే వయ్యవో ఎప్పుడు కాపు కొడుకు భార్యడికి బుద్ధులు కానీ అని చెప్పుకోండి ఇక తినచ్చే పండు తినమన్నాడు తినరాని పండు తినమన్నాడు ఇక జామ మంత్రుడు వాళ్ళ జాగాల వాడున్నాడు ఇక సాల కంటయ్య వాళ్ళ జాగాల వాడున్నాడు కాపు కొడుకు భార్యడు ఇద్దరు వాడికి ఒక వాడి పిల్ల ఒక మగ పిల్ల పుట్టింది ఇద్దరు ఒక వాడి పిల్ల మగ పిల్ల పుట్టింది ఓ నాయన మీరు దేవతలై పుడుతున్నారు కాబట్టి అక్కడ రెండు పనులు కాసినాయి అమ్మా 5 పనులు కాసినాయి 5 పనులలో 2 పనులు తెంపుకొని తినచ్చే పండు తినమన్నాడు తినరాని పండు తిన కథ తినచ్చే పండు తినమన్నాడు తినరాని పండు తిన కథ తినచ్చే పండు ఏంటి తినరాని పండు అంటే ఓ నాయన వాళ్ళ 2 పనులు ఉంటాయి 2 పనులలో ఒక పండు తినమన్నాడు తినరచ్చే పండు తిను తినరాని పండు తిన కథ తినచ్చే పండు ఇంత తీపి ఉన్నది తినరాని పండు తింటే ఇంకెంత తీపి ఉండును అని వాళ్ళు ఏం చేశారంటే ఉల్లారిపోయింది కాలం ఉల్లారిపోగానే కాపు పిల్ల భార్య వెళ్ళొచ్చమ్మ ఏమంటుంది కదా ఓ కాపు కొడుక భార్యవాడా నాదొక్క పుణ్యపురుష పాలనాదా సాధనే కొడుతున్నావు సాధగా కొడుతున్నావు కాలువ నీళ్ళు వస్తలేవాయా అని అప్పుడు వాడి పిల్ల సిల్కపాల పట్టుకొని నీళ్ళు కట్టేది అడుగుతుంది అడగంగానే కాపు కొడుకు ఏమంటున్నాడు ఓ భార్య వెళ్ళొచ్చమ్మా మూట ఎక్కి కొడుతున్నామ్మా గుంజు కొడుతున్నా మూట అయితే ఆపలేదమ్మా అని ఇప్పుడు కాపు కొడుకు భార్యడు అంటున్నాడు ఓ నాయన పుణ్యపురుషుడా నువ్వు ఆ ఎక్కి కొడుతున్నావు గుంజు కొడుతున్నావా నాకు ఏం కనబడతలేవు నీళ్ళు అయితే వస్తలేవు అయ్యా అని అప్పుడు ఆడిపిల్ల అంటుంది ఆడిపిల్ల అనగానే మగ పిల్లలు ఏమంటుండ్రు ఓ ఆడిపిల్ల కదా ఎక్కడైనా కాలం ఎగవచ్చు కాలపండి వేరే దిక్కుపోతుంది ఆ పార పట్టుకొని కాలపండి రావా. Thank you for watching. Please subscribe my channel.